అందరికీ నమస్కారం. ఇవాళ భారతదేశం మొత్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నటువంటి ఒకే ఒక టాపిక్ సనాతన ధర్మం. ఒకే ఒక సినిమా అఖండ. ఆ సినిమా రూపకర్త, కథ, కథనం, బలమైన స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ ఎలివేషన్ ఒకటి కాదు, వీటన్నింటినీ ఒక పుష్పగుచ్చం అయితే దానిలో ఉన్నటువంటి ఎసెన్స్ ఇస్ సనాతన ధర్మం. అఖండ సినిమాని అఖండ విజయంగా ముందుకు తీసుకెళ్ళటానికి కారణభూతులైన బోయపాటి శ్రీను గారు మనతో ఉన్నారు, డైరెక్టర్ గారు. అండ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ టాకింగ్ అ లాట్ అబౌట్ మ్యూజిక్ టుడే. It's because of you. How are you enjoying the success? Success came out. This Akhanda was so much pressure for us. ఇది ఎలా అంటే 2011 వరల్డ్ కప్ గెలిచి మళ్ళీ 2015 వరల్డ్ కప్ గెలవకపోతే ఎలానో అలా అంత ప్రెషర్ అనమాట. సో బికాస్ అఖండ 1 వాజ్ సచ్ బిగ్ సక్సెస్ మాకు. ఆ అఖండ వాజ్ సర్ప్రైజ్. సో నోబడీ న్యూ ఈ సినిమాలో ఇంత మ్యాటర్ ఉంటుంది, ఇలా ఉంటుందని ఎవరు ఊహించలేదు, ఆ విజువల్ కానీ ఆ మ్యూజిక్ కానీ. బట్ ఈ అఖండ వాజ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. సో దాన్ని దాటి మనం ఎలా చేయగలం. సో ఇట్ వాజ్ సో మచ్ ప్రెషర్ వీ టుక్. బట్ ఫైనలీ డైరెక్టర్ గారు కేమ్ విత్ సమ్ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ అగైన్. ఎక్కడ అసలు మాకే ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వలేదు. బట్ సమ్వేర్ ఇట్ టుక్ లాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. బట్ హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ హిమ్. జనరల్గా ఎవరైనా టైం అవుతుంటే వాళ్ళకి దే విల్ నో దట్ అన్వాంటెడ్గా చాలా ఇష్యూస్ జరుగుతాయి. బట్ హీ స్టూడ్ విత్ మీ. సో దట్స్ వాట్ టుడే ఇట్స్ పేయింగ్ ఆఫ్ బిగ్. హార్టీ కంగ్రాచులేషన్స్ శ్రీను గారు. ఎన్ని బలమైన కథలు చెప్పారు ఇండస్ట్రీలో. ఎన్ని సింహ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అలా చెప్పుకుంటూ పోతే, యా బట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఆయన ఎప్పటి నుంచి నాకు తెలుసు, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర నుంచి తెలుసు నాకు. సో ఆ శ్రీను గారు ఇవాళ దేశం మొత్తం ధర్మం గురించి మాట్లాడుకుంటున్నారు అంటే దానికి మీరు కారణభూతం అయ్యారు అంటే చాలా గర్వంగా ఉంది. వెరీ వెరీ. మీరు సెకండ్ హాఫ్ రాసుకొని ఫస్ట్ హాఫ్ చేశారా? ఒక ఆర్డర్ ప్రకారమే వెళ్ళారండి. అంటే ఈ బలమైన కథనం ఈ అఖండ 2లో, అఖండ తాండవంలో ఉంది కదా. సో ఇది ఊహించి మీరు అఖండ 1 చేశారా? అలా అన్నారా? నేను ఇందులో సెకండ్ హాఫ్ రాసి అసలు ఫస్ట్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ అనుకున్న తర్వాత ఎప్పుడైతే ఎండ్ అది ఇచ్చానోనండి, అక్కడి నుంచి సెకండ్ పార్ట్ కూర్చున్నాను. బట్ ఉంది, అప్పటికే ఒక లైన్ ఉంది మైండ్లో, ఎలా వెళ్ళాలి ఏంటి, సెకండ్ పార్ట్ చేస్తే ఎలా చేయాలి, ఎంత హై చేయాలి అనేది ఉందండి. ఆ ఎండ్ ఇచ్చాము. ఎండ్ ఇచ్చిన తర్వాతకి అప్పుడు కూర్చొని జస్ట్ చాలా స్పీడ్గా వచ్చింది. దాన్ని కరెక్ట్గా ఒక ఇది చేసేసి పక్కన పెట్టేసేసి కూర్చొని వేరే సినిమాకి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ 160 రోజులు అనుకున్నటువంటి సినిమా 132 రోజుల్లో ఫినిష్ చేశారు అనేది నిజమే. 162 రోజులు షెడ్యూల్ ఇచ్చామండి. 132 రోజులు చేసేసాం. అంటే 7 monthsలో 5 months కంటిన్యూ షూట్లోనే ఉన్నాం. ఇంత వాల్యూమ్ ఉన్నటువంటి సినిమా అన్ని రోజుల్లో ఎలా కంప్లీట్ చేయగలిగారు? అంటే పక్కా స్క్రీన్ ప్లే ఉండాలి. అంటే ముందే స్క్రిప్ట్ మీద కూర్చున్నప్పుడే పర్ఫెక్ట్గా, అంటే ఇలాంటి పెద్ద సినిమా వెళ్ళేటప్పుడు అండి నా ప్రొడ్యూసర్ని నేను కాపాడుకోవాలి. అందుకనే నేను ఒక 3 months పట్టే ప్రీ ప్రొడక్షన్ నేను 4-5 months తీసుకుంటాను. దానివల్ల అసలు వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. మహా ఉంటే నా ఆఫీసు, ఫుడ్, ఇది మాత్రమే ఉంటుంది. వన్స్ స్టేజ్ ఎక్కిందా, షూట్ స్టార్ట్ చేసామా, అన్ని బిల్స్ పడిపోతూ ఉంటాయి. అందుకని యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు మాత్రం తీసుకుంటాను. కరెక్ట్ షెడ్యూల్ వేస్తామంటే, ఒకసారి వేసామంటే 40 days 50 days ఒకే షెడ్యూల్స్ వెళ్ళిపోతాం. పెద్ద షెడ్యూల్ వెళ్తాను నేను. పెద్ద హీరో ఆయన. కొన్ని వందల సినిమాలు చేసి ఈరోజు కూడా ఫస్ట్ డే షూట్కి వచ్చినప్పుడు టైంకి వస్తారు. డబ్బింగ్ అంటే ఫస్ట్ ఆయనే ఉంటారు, నువ్వు జస్ట్ టైం చెప్తే చాలు. అగైన్ అండ్ అగైన్ మీ చాయిస్ బాలయ్య గారే కదా ఆల్వేస్. వాట్ ఈస్ అ బాండ్? అది ఎంత చెప్పినా తక్కువేనండి. మా సినిమాల ద్వారానే తెలుస్తుంది. అది మీరు చూస్తే తెలిసిపోదండి. ఇక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఒకటేనండి, ఈ సినిమా ఎగ్జాంపుల్ మీరు అడిగిన దానికి. 162 రోజులు షెడ్యూల్ ఇచ్చి, డేట్స్ ఇచ్చి 132 daysలో చేసేసామంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయనకి నాకి మధ్య ఉన్న ఒక ఇదేంటి అనేది. ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యమే మేము నడిచేది కూడా, లేదంటే అంత స్పీడ్ చేయలేమండి. అండ్ అఘోర పాత్రలో ఆయన్ని చూస్తే అండి, అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ మీరు ఏ సీజీ చేసి ఆ ఫేస్ కరెక్షన్స్ అవి ఇవి ఏవి లేకుండా లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఎలా ఉన్నారో అలాగే ఆయనలో దైవత్వం చూపించడం అనేది చాలా గొప్ప విషయం. క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దిన విధానం కూడా, అంటే ఆయన ఎప్పుడు స్క్రీన్లో కనిపించినా కూడా లేచి దండం పెడుతున్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఫ్యామిలీ మొత్తం కమర్షియల్ సినిమాని ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు అని నిరూపించిన అఖండ 2. సనాతన ధర్మం గురించి అనుకునే స్టోరీ తయారు చేశారు. ఇదంతా అనుకునే చేశాము.
పార్ట్ 1 చేసేటప్పుడు ఎండ్ వరకు ఇచ్చేసేసి అక్కడి నుంచి ఒక ఇది ఇచ్చేసేసి కూర్చున్నామండి. ఆ తర్వాత కూర్చున్నాం అసలు ఒకవేళ ఇది చెప్పాలి అంటే ఎంత ఫోర్స్గా చెప్పాలి, ఎంత ఎనర్జీతో చెప్పాలి. ఎందుకంటేనండి మామూలుగా స్పీచెస్ ఇస్తే అందరు చూసే పరిస్థితి ఉండదు. అలా కాదు, కూర్చున్న యువత, కూర్చున్న చిన్నపిల్లలు కూడా దండం పెట్టాలి, క్లాప్స్ కొట్టాలి. దానికి కావాల్సిన విధంగా ఎలా చెప్పాలి అనేది, మన దేశం ఏంటి, మనం ఏంటి, ఎంత గొప్పవాళ్ళం, భారతీయులు ఎంత గొప్పవారు, ఎంత మేధస్సు ఉన్నవాళ్ళు, ఎంత ప్రపంచానికే ఎలా దారి చూపించిన వాళ్ళు, మన ధర్మం ఎంత గొప్పది, తల్లి వేరు లాంటి ఈ ధర్మం ప్రపంచం మొత్తం పాకింది. పాకిన ప్రతి చోట ఇది ఎక్కడికైతే వెళ్ళిందో దాన్ని ఆచరించిన దేశాలు బాగున్నాయి, ఆచరించని ఈరోజు ఎలా ఉన్నాయి. మన దైవం వెన్నుముక లాంటి దైవం, ఏదొచ్చినా నాకు దేవుడు ఉన్నాడు అనుకునే మన తత్వం. సో ఆ దైవం, దేశం, ధర్మం, దైవం, ఈ మూడిటి మీదే ఈ సినిమా నిర్మించబడింది. తల్లి సెంటిమెంట్ కూడా ఎంత అద్భుతంగా పలికించారు. మీరు తమన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్టోరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? హౌ డిడ్ హీ? మాది ఒక ఇది ఉంటుందండి. ఇప్పుడు బాలయ్య గారికి ఒక రకంగా చెప్తారు మీరు. బాలయ్య గారు అస్సలు కథ వినరమ్మా, వింటా అసలు మాది ఆయన ఒకటే చెప్తారు, రైట్ గారు మీరు క్లియర్గా ఉన్నారు కదా, ఓకే ఇంకెందుకు మీరు చూసుకోండి, నేను నమ్ముతున్నాను మిమ్మల్ని అంతే. సో ఒక బాండ్ స్క్రిప్ట్ అది ఇది ఏమి ఉండదు అస్సలు ఏది ఆయన వినరమ్మా. ఆయన అంటే వినరు అంటే అన్నీ వింటారు, ఓకే, నన్ను నమ్ముతారు, నన్ను వింటారు ఆయన. సో ఆ నమ్మకమే మా మీద బలం పెంచుద్ది, నాకు బరువు పెంచుద్ది, ఓకే, ఇంకా బాధ్యత పెంచుద్ది. సో జాగ్రత్తగా చేసుకుంటూ వెళదామా. ఓన్లీ ఆ గెటప్ మాత్రమే ఆయన ఫస్ట్ నేను ఇది తీసుకొని వెళ్ళి కూర్చొని ఆ గెటప్ టెస్ట్ చేసి, ఆ గెటప్ టెస్ట్ ఓకే అయిపోయిందంటే ఇక అసలు ఆయన ఏం కోచింగ్ చేయరు, నమ్మేస్తారంతే. నాది అంతే, ఆల్మోస్ట్ నాది అంతే. నేను ఇంకా షూటింగ్కి వెళ్ళి ఒక డేట్ చెప్పి వారికి ఒక డేట్ చెప్పాను, బ్రదర్ ఓపెనింగ్ కొబ్బరికాయ కొట్టిన రోజే, ఆగస్ట్ 10వ తారీఖు నేను కాపీ ఇస్తున్నాను, డైలాగ్ అండ్ ఎఫెక్ట్స్తో కలిపి ఇచ్చేస్తున్నాను అని చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ 10వ తారీఖు సినిమా. నేను ఆ డేట్ అన్నీ మర్చిపోయాను. సరే వస్తుందిలే అలా అనుకున్నా. కరెక్ట్గా ఆగస్ట్ 10కి మధ్యాహ్నం 4ంటికి ఫోన్ చేసి రేపు మార్నింగ్ 10ంటికి కలుద్దామండి అన్నారు. ఆఫీస్కి వచ్చేయండి. జనరల్గా ఫస్ట్ హాఫ్ చూపిస్తా అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా చూపించేశారు. అయిపోయింది. ఇంకా నేను సినిమా చూసిన తర్వాతే మధ్యలో 2 పాటలు చేసాం, జాజికాయ సాంగ్, అఖండ టైటిల్ సాంగ్, అక్కడ వేగ్గా కంపోజింగ్ వినింది. బట్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో ఇంకా చాలా మ్యాటర్ ఉందని చెప్పి 7 పాటలు కూర్చొని కంపోజ్ చేసాం హైందవం గురించి. సో మొత్తం సినిమా చూసిన తర్వాత వచ్చినటువంటి ఐడియా ఎక్కడెక్కడ ఏది యాడ్ చేస్తే బాగుంటుంది అనేది రీ రికార్డింగ్ లో. హైందవం, తాండవం, అమ్మ పాటలో శివుడు ఎలా రావాలి, ఆ శివుడికి తగిన స్క్రిప్ట్. బికాస్ ఇలాంటి సనాతన ధర్మం ఉన్న సినిమాలో ఓవరాల్గా మనం వెనకాల నుంచి వ్యూ చేయలేం పాటలు. లోపల సినిమా డ్రైవ్ చేస్తున్నప్పుడే ఫైట్కి సాంగ్ కానీ అది ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పగలం అనేది. సో ఆ కోపానికి తగ్గినట్టు మంత్రాలు కరెక్ట్గా, అది అఖండ 1లోనే చాలా ప్రాక్టీస్ చేసాం. అఖండ 1లోనే చాలా ఎక్సర్సైజ్ అయిపోయింది. అంటే అది 10th ఎగ్జామ్, ఇది 12th ఎగ్జామ్. ఏదైనా ఎగ్జామ్. బట్ అఖండ 1 and 2లో నేను మ్యూజిక్లో ఎలివేషన్స్లో కూడా డివినిటీ కనిపించింది. బికాస్ ఆ అఖండలో మీరు చూస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ బాలయ్య రారు. అవును, దీంట్లో ఫస్ట్ రీల్లోనే వచ్చేస్తారు. సో ఫస్ట్లోనే మేము డిజైన్ చేసి చెప్పేయాలి ఇది కదా, ఈయన ఎప్పుడైనా వస్తాడని చెప్పి. సో మళ్ళీ 2, 3, 4 మళ్ళీ కుంభమేళా నుంచి సినిమా రైస్ అవుతుంది. కుంభమేళా ఎపిసోడ్ నుంచి ఇంకా క్లైమాక్స్ దాకా అసలు మమ్మల్ని అసలు పీకల దాకా పెట్టేశారు. ఇంకా అసలు మామూలు ఫీడింగ్ కాదు రోజు. నేను అసలు ఆయన అసలు అంతే మేము ఎంజాయ్ చేస్తాం అంతే. ప్రెషర్ ఉంటుంది. ఆయన కొంచెం సార్ అని కొంచెం కోపంగా మాట్లాడతారు అప్పుడప్పుడు, కొంచెం బలంగా. అంటే సారే కొంచెం వాల్యూమ్ పెరిగి వస్తుంది. ఓ సార్ కోపంగా ఉన్నారు, నేను ఫీల్ అవ్వాలి. ఎందుకంటే చెప్పిన టైంకి జరగదు, అవ్వదు. సో అప్పుడప్పుడు మనకి ఇంకా మొనోపలి అంతే. ఈ సినిమా వచ్చేసరికి సపరేట్ కష్టం, చాలా కష్టం. దీనికి ఒక ఆరాట్ చేయాలి అని అంటే గ్యారంటీ ఒక ఎక్సర్సైజ్ అనేది సపరేట్గా చేయాలి. మామూలు సినిమాలకు చేసినంత ఈజీ కాదు, తపస్సులా చేయాలి. సినిమా తపస్సులా వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు కంపల్సరీ అది ఇది చేయాల్సిందే. ఇప్పుడు శివుడు ఇప్పుడు వన్స్ మొత్తం ఇచ్చిన తర్వాత తల్లి దగ్గర శివుడు వచ్చే దగ్గర నుంచి కూడా అంతకుముందు మనకేం ఇది లేవు. చూసిన తర్వాతే ఆ సాంగ్స్ వచ్చినాయి. ఆ శివుడు వచ్చాక నిలబడితే ఇప్పుడు నేనేం చేయాలి, ఏదో ఇవ్వాలి కదా. అసలు ఏంటి బాలయ్య అక్కడ బరియలు కొన్ని వస్తుంటే అసలు ఎలా కావాలి, అక్కడ ఆ సింగర్ని పిలిపించి
అది చెప్పారు కదా, ప్రొఫెషనల్లో మనకి కొన్ని హైలు వస్తాయి, బట్ అది రియల్ లైఫ్లో చూస్తుంటే ఎలా ఉంటుంది అది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్గా మాట్లాడుకోవటం అనే సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా ఈ బలమైనటువంటి స్టోరీ చెప్తే, జస్ట్ లైక్ రాఘవేంద్రరావు గారు అన్నమయ్య సినిమా తీశారు, ఆ తర్వాత శ్రీరామదాసు సినిమా తీసినప్పుడు ఆ తర్వాత అన్నమయ్య పాటలు ఎంత ఫేమస్ అయ్యాయి. ఇది అంటే ఒక సినిమాని హైప్ చేస్తూ నేను మాట్లాడడం గురించి కాదు, నేను ఈరోజు ఒక రీల్ చూసాను, కామన్ ఆడియన్స్ కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ రీల్ చూసాను. రీల్ ఏంటంటే ఉజ్జయిన్ మహంకాళ్ టెంపుల్లో ఈరోజు అభిషేకానికి మా మ్యూజిక్ వాడుతున్నారు రీల్లో, ప్రాపర్ ఉజ్జయిన్ ఒరిజినల్ ఛానల్లో, గుడి ఛానల్లో. అక్కడ వీ న్యూ హౌ ప్యూర్గా వీ వర్క్డ్ ఆన్ దిస్ అని. సో అంత ఆర్గానిక్గా వీ పుట్ అవర్ థింగ్స్ టు ఇట్. ప్యూరిటీ ఉంది కాబట్టి అంత మాట ఎత్తారండి రాఘవేంద్రరావు గారు, అన్నమయ్యను, భక్తి రామదాసు. ఇది నిజంగా నెక్స్ట్ నుంచి కూడా అండి ఈ తత్వానికి వచ్చేసరికి 100% ఈ సాంగ్స్ వాడుకుంటారు, ఈ సాంగ్స్ వింటారు, ఈ సాంగ్స్ పెడతారు. ఎందుకంటే వాళ్ళు సినిమా పాటలా ఉండదండి, అది దేవాలయానికి వెళ్ళినట్టు ఉంటుంది. ప్రతి పాట ఒక దేవాలయానికి వెళ్ళి కూర్చున్నట్టు ఉంటుంది. అంత ప్లెజెంట్నెస్. అండ్ తాండవం అనే వర్డ్ వాడారు కదా, సో అండ్ ఇంకా మోర్ పర్క్యూసివ్. శివుడు డమరుకాన్ని ఇంకా ఎంత కొత్తగా ప్రజెంట్ చేయగలం, శివుడు తాండవాన్ని ఎలా మనం కొత్తగా ప్రజెంట్ చేయగలం. సో మ్యాక్సిమం అసలు అది ఇంక్లైనప్పుడు క్లైమాక్స్లో ఆ తాండవం అన్నప్పుడు ఇంకా నాకేం తోచలేదు, ఇంకా కీబోర్డ్ తిప్పిపెట్టి అంటే కొడుతున్నాను, తిప్పిపెట్టి ఇలా కింద అలా వాయిస్తున్నాను, ఏం రావట్లేదు. ఎలా కొత్తగా రావాలని ఏంటి, బికాస్ ఎవ్రీ రీల్ ఒక 1 week 10 days పట్టింది ఒక్కొక్క రీల్ అవ్వడానికి, మ్యూజిక్ అవ్వడానికి. కనెక్షన్స్ కానీ రీల్ 1లో టైటిల్ మ్యూజిక్లో ఏం వస్తుందో అదే ట్యూన్ క్లైమాక్స్లో వస్తుంది. సో యూ గో బ్యాక్ టు ఎవ్రీ రీల్ అండ్ చెక్ బికాస్ ఆయన ఫిల్మింగ్ అలా ఇంక్లైన్గా ఉంటుంది, కరెక్ట్, ఎక్కడ డ్రాప్ అవ్వదు. దీని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, వెళ్ళి స్కై స్క్రేపర్లో వెళ్ళి తీసి అక్కడికి వెళ్ళి మమ్మల్ని తోసేస్తారు. నేను పడేటప్పుడు కూడా ఆయనే పట్టుకుంటారు. అదే చెప్తున్నా. సో అంత హైలో ఇంకా ఇలా తీసుకెళ్తారు ఆయన సినిమాని. సో గ్రో అవ్వడం అనేది ఎనర్జీగా, మళ్ళీ రిపీటెడ్ ట్యూన్స్ వాడకుండా, రిపీటెడ్ అదే ఫైట్ మ్యూజిక్లో వాడకుండా. దీంట్లో ఇంకా ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ సెకండాలో చిన్న హైస్ ఉన్నాయి. ఆ శివుడు పైన చక్రం తిప్పినప్పుడు శంకర్ మహాదేవన్ గారు హమ్మింగ్ వస్తుంది. సో అలాంటి హామింగ్స్ కరెక్ట్గా ఏ ప్లేస్లో రావాలి. సో ఇవన్నీ లాట్స్ ఆఫ్ డిజైన్. మీకు హై ఇచ్చిన మూమెంట్ ఏంటి అసలు సినిమా మొత్తం షూటింగ్లో? ఒక మూమెంట్ని చెప్పలేను నాకు, ఎందుకంటే సినిమా మొత్తం ఒకటే కాబట్టి అని అనద్దు. అలా అని కాదు, అలా అని లేదు, దేనికి అదేమ్మా. ఎందుకంటే ఇది అని చెప్పలేము. ఒక్కొక్క దీనిలో ఒక్కొక్క హై ఉంటుంది, ఒక్కొక్క లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్స్లో మేము పడి ఉన్నాం కాబట్టి దాని కష్టం అని నేను ఇష్టపడే చేశాం కాబట్టి అవి నాకే తెలుసు కాబట్టి మా ఛాలెంజెస్ కాబట్టి దాన్ని ఇది అనటానికి లేదు. క్లైమాక్స్ వచ్చి -12లో చేసాం జార్జియాలో. -12 అనేది ఫోన్లో చూపించేది, ఫీల్స్ లైక్ -17 వెళ్ళేసరికి మొత్తం వ్యాలీస్, మా విండ్కి అసలు బాడీ ఏది పనిచేయదు, ఇలా అంటే రాయిలా ఉంటుంది, స్టోన్ లాగా. దీంట్లో చాపర్ గాలి వేరే, చాపర్లో వచ్చే గాలి వేరే. నేను 5 రోజులు ప్లాన్ వేసుకోవాలి, ఊరికే వెళ్ళాను, ఊరికే సరదాగా అని చెప్పి ఫస్ట్ టీజర్ సూలం తిప్పుకుంటూ వస్తుంది కదా, ఆ టీజర్ చూపిస్తా అన్నారు. సరే వెళ్ళి లైవ్లో చూద్దాం ఎలా ఉంది షూటింగ్ అని. ఫస్ట్ నుంచి వెళ్ళలేదు, జనరల్గా షూటింగ్ వెళ్తాను. సో 5 రోజులు ఆయనతో స్పెండ్ చేసి అప్పటి వరకు ఒక్క పాట అవ్వలేదు. ఒక పాట ఏదో అవుతుంది, రేపు చేద్దాం, అలా చేద్దాం అని ఇంకా ఆయన షూటింగ్ క్లైమాక్స్ వరకు వెళ్ళిపోయారు. ఇంకా ఒక్క పాట కూడా ఇవ్వలేదు. ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేసి అసలు పాట వచ్చిన వెంటనే సాంగ్సే ఇంకా నీ వల్ల డిలే అయిపోయేటట్టుంది అని చాలా ప్రెషర్ వేస్తే షూటింగ్ చేశారు. మాంటేజెస్ తీసేసాను, తీసేసి పెట్టుకున్నాం. ఎందుకంటే ర్యాప్ ఉంటుంది, తనకి నాకు ర్యాప్ ఉంటుంది. సో ఏంటంటే ఏమి ఇస్తాడు, ఏమి చేస్తాడు, ఇది చూపిస్తే ఏం కొడతాడు, ఇక తప్పదు తీసుకుంటే వెళ్ళిపోయాను. సో అది చూపించారు, టీజర్ చూపించారు. వెంటనే బయలుదేరిపోయి వచ్చేసాను. ఇంకా నా బాడీ పనిచేయలేదు, 4 రోజులు ఉంటానన్నాడు. 4 రోజులు ఉంటాను. టీజర్ చూపించంటే బయలుదేరిపోయాను. లేదు ఇక్కడ ఉంటే ఇంకా మనల్ని ఇక్కడే చేయమంటారు టీజర్, ఇక్కడ చూస్తే రాదు. మనం ఇక హైదరాబాద్ వెళ్ళి ఒక బన్ను టీ ఇవన్నీ తాగి ఒక 2 క్రికెట్ మ్యాచ్ ఆడితేనే మనకు వస్తుంది ఈ మ్యూజిక్. అయితే ఆ చలికి నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఈ డైరెక్షన్ గారి టీం కానీ, మొత్తం ఫైట్ మాస్టర్ టీం కానీ, బాలయ్య గారు కానీ. ఐ రియల్లీ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్ బాలయ్య. ఆయనకి ఇదే మొదటి సినిమా, ఆయన అలానే ఫీల్ అవుతారు. నాకు ఇదే మొదటి సినిమా, నేను అలానే ఫీల్ అవుతాను. సార్ నన్ను కలుపుకోండి అలా కాదు, ఆ లొకేషన్ గురించి చెప్తున్నారు. ఓకే సార్, ఏ లొకేషన్ అయినా నన్ను జాయిన్ చేసి
ఒక్కళ్ళు వెళ్ళొద్దని చెప్తున్నాడు. అక్కడ ఉన్న ఇది అది కదమ్మా, అది ముందే ఆయన హెచ్చరించడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఉందమ్మా. ఫస్ట్ మొత్తం లొకేషన్ చూసినప్పుడు రెక్కి అందుకని తర్వాత 9 తర్వాతే ఎంటర్ చేస్తాం. ఎందుకంటే బాడీ మీద క్లాత్ ఉండదు, ఓన్లీ అగోరా గెటప్ కాబట్టి అమ్మా. మొత్తం కప్పుకొని ఉండడానికి లేదు, జర్కిన్స్ వేయడానికి లేదు, ఎందుకంటే మేకప్ పోద్ది, ఇవన్నీ ఉంటాయి. అఫ్కోర్స్ మనం అనకుండా హీటర్స్ తీసుకొచ్చి పెడతాం, కానీ దూరంగా ఒక ప్రొఫెల్లర్కి పెట్టి గాలి ఎటు నుంచి అయితే తోలుతుందో అటువైపు దాన్ని వదులుతాం. హై ప్రొఫెల్లర్ కొంతవరకే ఆ గాలి కాపాడుద్ది. బట్ ఏదైనా ఆ వ్యాలీని ఏం చేయలేదు. ఎంత ఉన్నా కూడా -6, -7, -8 అది మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఇక చేయాల్సింది మంచి విభూతి వేసి ఆ విభూతితో ఇక చేసుకుంటూ వెళ్ళడమేమో. శివుడు కాపాడుకుంటూ వచ్చాడు మిమ్మల్ని. 100% మా వెనకాల శివుడే ఉన్నాడు. శివుడు ఉండే చేయించుకుంటూ వచ్చాడు. ఇది కాదు మా మోదుగూడెం వచ్చి ఇక్కడికి వచ్చి ఆంధ్ర వచ్చి దాని తర్వాత వెంటనే ప్రయాగరాజ్, అక్కడికి వస్తే కుంభమేళ ముందు తీసేసానండి. అది -6 కుంభమేళ ఇదినప్పుడు. మళ్ళీ ప్రయాగరాజ్కి వస్తే అది అయిపోయిన తర్వాత మళ్ళీ గంగ మీద కొన్ని షార్ట్స్ తీయడానికి వస్తే, గంగమ్మ తల్లి మీద హాస్పిటల్ షార్ట్స్ ఇవన్నీ అక్కడ కుంభమేళాలో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ తీయడానికి వస్తే +48. ఎక్కడ వరకు అయితే షర్ట్ ఉందో అక్కడ వరకు మొత్తం లోపల బొబ్బలు వచ్చేసింది అందరికీ. బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్. ఎందుకంటే ఒక్కసారికి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. అది మైనస్, ఇది +48. అసలు ఎవరికి మైండ్ ఇది పని చేయలే. అయినా సరే 12 days చేసేసి వచ్చేసాం. అక్కడ మేము ఉండగానే గంగ 40 feet పైకి లేచింది. 40 feet ఫ్లడ్స్ వల్ల చేసేసే వచ్చాము. కానీ మళ్ళీ వదలకుండా చేసేసుకుని వచ్చేసాము. మీరు ఒక దీక్ష తీసుకున్నట్టు చేశారు. అక్కడి నుంచి మోతుగూడెం అని వచ్చాము. మన రాజమండ్రి దగ్గర, రాజమండ్రి నుంచి లోపలికి వెళ్ళాలి. మారేడుమిల్లి దాటిన తర్వాత 1.5 hours వెళ్ళాలి. అసలు అదే యాష్ కలుపుతారు కదా, అది 100 kilometers స్పీడ్తో ఉంటుంది వాటర్. మ్యాటర్ ఏంటంటే కరెక్ట్ మేము వెళ్ళగానే తుఫాన్, అన్ని మాకే అన్ని పరీక్షలు పెట్టారు. 3 days వర్క్, బట్ 7 days వెయిట్ చేయాల్సి వచ్చింది. లొకేషన్ భలే ఉందంటే, లొకేషన్ బాగుండడం కాదమ్మా, పాజిటివ్గా ఉంటుంది. అంటే అక్కడ ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ మనకు కావాలి. అసలు ఆ మోతిగూడెం ఏం లొకేషన్స్ అమ్మా, అద్భుతమైన లొకేషన్. కాకపోతే మన వాళ్ళు కాస్త వెళ్ళి పిక్నిక్స్ కానీ వెళ్ళి అక్కడే తిని అక్కడే వేసి ఆ బాటిల్స్, బీర్ బాటిల్స్ అనేవి మన నదిలో పగలగొట్టి కొంచెం ఇది చేస్తున్నారు. కానీ లేదంటే నేను బాగా మొత్తం అంతా తిరిగామా ప్రపంచంలో, మన లొకేషన్స్ ఉన్నంత ఏవి లేవు, అంత అద్భుతంగా ఉన్నాయి. ఫ్రెష్ వాటర్. మీరు చెప్తూ ఒక మంచి పాయింట్ అన్నారు. సినిమాలో నాకు నచ్చిన ఇంకో అంశం ఏంటి అంటే, మీరు సనాతన ధర్మం గురించి మాత్రమే కాకుండా అసలు దేశం కోసంగా ఎంత చక్కటి డైలాగ్స్ రాశారో, దేశంలో మనం సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఎలా ఉండాలో, అసలు ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలో కూడా చెప్పిన తీరు మాత్రం అమేజింగ్ అండి. చాలా బాగుంది. ఇందులో ఇవన్నీ కూడా ఒక కమర్షియల్ సినిమా ద్వారా చెప్పటము, కన్విన్స్ చేయటం ఈజ్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈ రోజున. అది నమ్మేలా ఆయన చెప్పింది తీస్తారు. నేను నిజంగా ఫస్ట్ అక్కడ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను చాలా కోవిడ్ అంతా ఉంది కదా, సరే ఇంకేం ఇంత అచీవ్ ఏం చేయగలరు, ఇన్ని చెప్పారే, అసలు ఇదే అన్నారే అదే అన్నారని చూస్తే ఎడిటింగ్ రూమ్లో చెమటలు వస్తున్నాయి నాకు. దీన్ని ఎలా ఆర్ఆర్ చేయాలి, దీన్ని ఎలా అని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను ఇంటర్వ్యూలో. సార్ మీరు పంపించేయండి నాకు ఇప్పుడు అని ఫుల్ టెన్షన్. 10 నిమిషాలు మాట్లాడలేదు, వచ్చి కూర్చున్నారు. 10 minutes ప్లీజ్ అన్నారు. నేను డైరెక్టర్ని ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం నా ఫుల్ ఫిల్మ్ చూస్తున్నారు. ఏం చెప్పకుండా వచ్చి 10 నిమిషాలు కూర్చున్నాడు. ఏంటి పరిస్థితి అని నాది ఒకడు వెర్షన్ ఒకడున్నది. లేదు సార్ పంపించేయండి, నేను ఏ ఇన్స్ట్రుమెంట్స్ కాదండి, అప్పటికే వచ్చేసారు టెక్నీషియన్స్. ఈ టెక్నీషియన్స్ కాదు, నేను కాశీని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అన్నారు. గుర్తుందండి, ఇది వారణాసి కావాలి, దీనికి ఫ్రాన్స్ వద్దు అని చెప్పేసి వెళ్ళి వేరే టెక్నీషియన్స్ వచ్చారు. ట్రాన్స్ కావాలని చెప్పి వాళ్ళని పంపించేయాలి అర్జెంటుగా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళి నాకు అర్జెంట్గా పంపించాను. అప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్ పంపించాను. ఆయన ఎప్పుడు సెంటిమెంట్ ఎప్పుడు ఇంటర్వెల్ పంపిస్తారు. సరైన నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ ఒకటే పంపిస్తారు. ఇంటర్వెల్ తర్వాత బ్యాంక్ తో స్టార్ట్ అవుతుంది, ఒక హై వచ్చేస్తాయి, థీమ్స్ అన్ని కుదిరిపోతాయి. సో ఆ ఇంటర్వెల్ రీల్ ఫస్ట్ పంపిస్తారు. ఆ ఇంటర్వెల్ రీల్ అదే 15 రోజుల్లో సినిమా అర్థమైపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ రీల్ నుంచి చేసుకుని ఫస్ట్ హాఫ్ వస్తాం. మా ఇద్దరికి అదే, దట్స్ హౌ వి వర్క్. ఈ సినిమాకి ఎన్ని థియేటర్స్లో బ్లాస్ట్ అయిపోయాయి స్పీకర్స్? నేను ఐ వాస్ ప్రికాషనింగ్. చెన్నై ఏం థియేటర్స్ అంటే ఇక్కడ ఇష్యూ అవుతుంది, క్యూబ్ స్క్రీను మార్చారు. 70mm స్క్రీన్ని పాత స్క్రీన్లు కొత్త స్క్రీన్ చేశారు. క్యూబ్ ఎలానో మారిపోయింది కాబట్టి, ప్రొజెక్టర్ మారిపోయింది కాబట్టి మా
క్యూబ్ మిషన్ని మార్చారు, ప్రొజెక్టర్ మార్చారు. స్పీకర్లు ఎక్కువ మార్చలేదు చాలా థియేటర్లో. ఓల్డ్ స్పీకర్స్ థియేటర్స్ విచ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ వెల్, దే ఆర్ రన్నింగ్ ఇన్ ద ఓల్డ్ స్పీకర్స్ ఓన్లీ. ఈ మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది అంటే అది మార్చాలి. దే హ్యావ్ టు చేంజ్ అండ్ దే హ్యావ్ టు సర్వీస్ ఎట్ ఇట్. ఎందుకు అప్పుడు వాట్ ఇస్ ఇట్ ఇస్ ఇక్కడ ఇట్స్ నాట్ మై మిక్సింగ్, నేను తమన్ మిక్సింగ్ సరిగా చేయట్లేదు, ఇట్స్ నాట్ మీ. ఐ విల్ ఓన్లీ ఆస్క్ వాల్యూమ్ ఈ దాట్ సర్టెన్ ప్లేసెస్ వేర్ ఇట్ ఈస్ నీడెడ్. ఇంటర్వెల్లా, హనుమాన్తో ఫైట్ చేసినప్పుడు, హనుమంతుతో ఫైట్ చేసినప్పుడు, క్లైమాక్సా, దేర్ విల్ బి అ రేంజ్ ఆఫ్ వేర్ ద వాల్యూమ్స్ హ్యాస్ టు బీ ప్రాపర్. ఎఫెక్ట్స్తో పాటు మ్యూజిక్ ఎలా ఉంటుంది. సో అందరం కాల్ తీసుకుంటాం. నేను దాటి డాల్బీ మిక్సింగ్ ఓ ఇంజనీర్ వస్తాడు, డాల్బీ అప్రూవ్డ్ ఇంజనీర్. తను అప్రూవ్ చేస్తేనే బయటికి వెళ్తుంది సౌండ్. నన్ను దాటి ఆఫ్టర్ మీ దెర్ ఇస్ సో మెనీ పీపుల్, దే హ్యావ్ టు డిసైడ్ వేర్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఆర్ నాట్ టు గో అవుట్. ఇక్కడ ఇట్స్ నాట్ మీ హూ విల్ టేక్ ఎవ్రీ డెసిషన్. నా తర్వాత డాల్బీ ఇంజనీర్, ప్రాపర్ ఆథరైజ్డ్ ఇంజనీర్ వచ్చి మొత్తం సినిమా చూస్తాడు. అట్మాస్ ఇంజనీర్ వచ్చి కరెక్ట్గా డెసిబల్ లెవెల్స్ చూస్తున్నాడు. ఇక్కడ ఇంత లౌడ్ ఉండాలా, ఇక్కడ ఉండాలా, అన్నీ వాడు మార్కింగ్ చేసుకుని దాన్ని థియేటర్ మార్కింగ్స్ రాసుకుని పంపిస్తాడు. పేలితే అన్ని థియేటర్లో పేలాలిగా, ఎందుకు పర్టికులర్ థియేటర్లో మాత్రం సంథింగ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్ వెల్, దట్స్ ఆల్. అంతే. ఇప్పుడు 100 కిలోమీటర్లో కరెక్ట్ టైర్ మెయింటైన్ చేస్తే కార్ పంచర్ కూడా వెళ్తుంది. పాత టైర్లో తోలితే పంచరే అవుతుంది. సో సమ్ థియేటర్స్ దే హ్యావ్ నాట్ చేంజ్ ది స్పీకర్స్. I don't know which theaters are, but this we got a clarity today that ఈ కామెంట్ కి లేదు. నేను ఇక్కడ హైదరాబాద్లో థియేటర్కి వెళ్ళి మన ఓజీకి ఇనిషియల్గా ట్రైలర్ ప్లే చేస్తే నెత్తురుగు ఆగిపోయింది. థియేటర్ ఆగిపోయి స్క్రీన్ మాత్రం నడిచేవాడమో సౌండ్ మ్యూట్ అయిపోయింది. అలా పైకి వెళ్ళి చూస్తే ఇంకా పాత వీగార్డ్ స్టెబిలైజర్లో పాత అవుజ్ యాంపులే వాడుతున్నారు, డిఎస్సి యాంపులు ఇంకా అవే వాడుతున్నారు. సో దే హ్యావ్ టు చేంజ్. అందరూ హ్యావ్ టు కమ్ టుగెదర్ సౌండ్ సిస్టమ్స్ అంతా. అండ్ బికాస్ బిగ్ థియేటర్స్లో ఇష్యూ అవ్వట్లేదు కదా, విచ్ ఆర్ న్యూలీ మెయింటైన్డ్ ఆర్ మెయింటైన్ థియేటర్స్లో ఇష్యూ అవ్వట్లేదే. థియేటర్స్ ఇప్పుడు ఇది కాదు, పాత థియేటర్స్లో కూడా ద స్పీకర్స్ వాళ్ళు మార్చారు, చేశారు. బికాస్ మేము థియేటర్లో టెక్నికల్గా చాలా అప్పు ఉంటాయి కదా, నేను ఒక్కరిని డిసైడ్ చేసేదే కాదు. ఐ విల్ జస్ట్ ఆస్క్ ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ తగ్గు, ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ డైలాగ్ ఉండాలి, ఇక్కడ ఎఫెక్ట్స్ ఉండాలి, అంతే. నా డిజైన్ తప్ప ఓవరాల్గా నా వెనకాల చాలామంది ఉంటారు. నా షాదాబ్ అని నా ఇంజనీర్ ఉంటాడు, వాడు మ్యూజిక్ మిక్స్ ఇంజనీరింగ్ వాడు. దాని తర్వాత ఉదయ్ తను డిటిఎస్ మెయిన్ డాల్బీ ఇంజనీర్ ఉంటాడు. దీని తర్వాత అట్మాస్ ఇంజనీర్ వచ్చి అప్రూవ్ చేస్తాడు. ఇంత లెవెల్స్ అంతా అతను మార్కింగ్ చేసుకుని ఇది ఎక్కువ లౌడ్ అయిపోతుంది, ఇక్కడ తగ్గించండి, ఇలా ఉండకూడదు, ఇక్కడ ఈ ట్రబుల్ నాయిస్ వస్తుంది, ఇవన్నీ డిజైన్ చేసి పంపిస్తాడు. బట్ ఇక్కడ ఫిల్మ్ తగ్గినట్టే అన్నీ ఉంటుంది. వాట్ ఎవర్ ఫిల్మ్ ఇస్ ఆస్కింగ్ విల్ స్కోర్ అకార్డింగ్ టు దట్. ఊరికే మనం బాధే, అలా వీ విల్ నాట్ మేక్ ఇట్ లౌడ్. మాట్లాడేస్తారు కానీ దీనికి చాలా ఉంటుంది ప్రాసెస్. ఆషమషిగా ఇప్పుడు కావాలని కొడుతున్నారు, ఓ కిందేసి మీదేసి ఏం కాదు. ఆయన మామూలుగా ఇలా కొడుతున్నా అంటే ఎంత అందులో టాస్క్ ఉందనే చెప్తున్నాడే తప్ప అదేదో తీసుకొని ఓ కొట్టేశారు కాదు. దీనికి చాలా కరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి, మా మెజర్మెంట్స్ ప్రకారం వెళ్తుంది. కూడా కాదు దీంట్లో ఇష్యూస్ వచ్చి హ్యాపెన్స్ విత్ థియేటర్స్ ఓన్లీ విచ్ దే హ్యావ్ నాట్ మెయింటైన్డ్ ఇట్ వెల్, స్పీకర్స్ అంతా. సో వాళ్ళు దే హ్యావ్ టు కరెక్ట్ ఇట్. అందుకే నేను చెప్పాను, మీరు తర్వాత కంప్లైంట్ చేయకండి, ముందరే దీనికి చేసుకోండి. అంటే పేలితే ఇప్పుడు ఇఫ్ తమన్ ఇస్ లౌడ్ ఆల్ ద టైమ్, ఓజీకి పేలాలి, డాకుకి పేలు ఉండాలి, మధ్యలో వచ్చిన సినిమాలు అన్నిటికీ పేలు ఉండాలిగా. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నాట్ దాట్ ఐ కెన్ డిసైడ్. సమ్ ఫిల్మ్స్ విల్ హ్యావ్ ఇట్స్ లెవెల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. దానికి తగ్గినట్టే ద ఫిల్మ్ విల్ హ్యావ్ ద ప్రాసెస్ ఆఫ్ సౌండింగ్ ఆల్సో. అండ్ ఈ ఫిల్మ్లో తాళాలు, బ్రహ్మతాళాలు, మంత్రాలు, దెర్ ఇస్ సో మచ్. ఇంకా ఆరతి తీస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మనకి ఒక కదా, ఒక పెద్ద ఆరతి ఎలా ఉంటుంది థియేటర్లో, ఢమాల్ మనకి మన గుడిలోనే ఎలా ఉంటుంది మనకి లైవ్లో వింటే కూడా అలాగే మనకి అలా ఉంటుంది. సో ఆ సౌండ్ ఐ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ది థియేటర్ కదా, అప్పుడే కదా అది ఫీల్ అయ్యేది. సో అప్పుడు సమ్ థియేటర్స్, సమ్ వెరీ మినిమల్ థియేటర్స్లో ఇష్యూస్ వస్తాయి. దాన్ని వీళ్ళు దే విల్ బీ రెడీ టు నో టు పిన్ పాయింట్ అని. సమ్ టైమ్స్ ఇది ఈ టాపిక్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు తీసినప్పుడు ఎంతో మనోధైర్యం ఉండాలి. ఎలా తట్టుకుంటారు? సినిమా అనేది లాజిక్ కాదు, మా మ్యాజిక్కే. ఇప్పుడు త్రిశూలంతో సినిమా అనేది లాజిక్ కాదు, మా మ్యాజిక్కే. నెంబర్ 1. ఎస్ వీటి గురించి ఎక్కువ మాట్లాడారు. నెంబర్ 2, నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మరి వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ ఒకసారి వాళ్ళైనా సరే గూగుల్లోకి వెళ్ళి అష్టసిద్ధి సాధన అని కొడితే వచ్చేస్తుంది మొత్తం ఏంటనేది. అంటే అష్టసిద్ధి సాధన సాధించిన వాడు హీ ఈజ్ ఏ సూపర్ హ్యూమన్, అర్ధసిముడు అంటారు. ఇక వాళ్ళు ఏ దీనికైనా వెళ్తారు కానీ నా ఏం చేయలే,
ఒక ఆయుధమే వాడాను తప్ప వేరే ఇది కాదమ్మా. సో ఒక అఘోర 12 సంవత్సరాల పాటు 14 సంవత్సరాల పాటు అష్టదిగ్బంధంలో ఉండి అష్టసిద్ధి సాధన సాధించి బయటకు వచ్చిన వాడు ఎలా ఉంటాడు? నార్మల్ హ్యూమన్లా ఉండడమా. అతను కొట్టే దెబ్బ అయినా సరే, ఇలా తీసే దిష్టి అయినా సరే, వేసే అడుగైనా సరే, చూసే చూపు అయినా సరే, మాట్లాడే మాట అయినా సరే, ఆ పవర్ వేరే జనరేటర్ దీనిలో ఉంటుంది. సో కాబట్టి మనం అదే ఫాలో అయ్యామా. దానికి ఏదో వాళ్ళు ఒకళ్ళరా పట్టుకొని ఏదో ఇది మాట్లాడితే చేసేది ఏం లేదు. సినిమా చూడాలి, ఏదో ఒకటి చూపిస్తూ ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది కాదమ్మా. దానికి ముందు వెనక చూస్తే వాట్ ఈజ్ లాజిక్ అర్థమవుతుంది. అండ్ సూపర్ పవర్స్ని కూడా నమ్మగలగాలి. అది మన సూపర్ పవర్స్ అనేవి మనయమా, అవన్నీ క్రియేట్ చేసినాయి. ఏది అవెంజర్స్ ఇవన్నీ క్రియేట్ చేసినాయి. సూపర్ అధర్వణ వేదం నుంచి మన వాళ్ళు ఆ రోజుల్లోనే అనుభవములు సృష్టించారు. అధర్వణ వేదం నుంచి మారణాజాలు సృష్టించింది మనమే. దీని దగ్గర తంత్రంతో ఏందైనా కట్టిపడేసింది మనమే. మంత్రంతో ఒక పాజిటివిటీని క్రియేట్ చేసింది మనమే. ఇవన్నీ మనకు ఉన్నాయేమో, మనకు లేనియా మనకున్నాయి. మనకున్నన్ని అవెంజర్స్ క్యారెక్టర్స్ ఇంకెక్కడా లేవు, మనకే ఉన్నాయి. అవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోవాలి. అది కాకుండా ఊరికే విమర్శిద్దామని చెప్పి వెళ్తే ఎవరు చేయగలిగేది ఏమి ఉండదు. కానీ దానికి కూడా మనోధైర్యం ఉండాలి కదా. తప్పదు, మనం బాధపడుతూ కూర్చుంటే పని అవుతామా. మన పని మనం చేసుకుంటూ వెళుతున్నాము. అప్రిసియేషన్ ఎలా ఉందో నాకు ఐడియా ఉంది. ఒక వ్యక్తి ఇంత ముందు గ్రౌండ్ లెవెల్లో ఒకళ్ళు నేను కనబడితే విదిలేసేవాళ్ళు, క్లాప్స్ కొట్టేవాళ్ళు, ఏదో చేయనేవాళ్ళు. ఈరోజు దండం పెడుతున్నారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఓకే, చాలా మంచి సినిమా తీసేవా అని ఒక పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి వినే ఒక మాట, అంతకన్నా ఇంకేం మనకి ఇది అవసరం లేదు. మనం అది అద్భుతంగా వింటూ ఉన్నామా, చాలు, ఇది చాలు. మనం ఏదనుకున్నాం అది సాధించాం. ఈరోజు ఈ సినిమా జనంలోకి అంటే ప్రతి ఒక్కళ్ళకి చేరాలనేదే మన ఉద్దేశం. డబ్బు అయితే మాకు వచ్చేసింది, అది కాదు. తీయలేదు, అది కాదు. సో మనకేందంటే ఒక మంచి చెప్పాలి అనుకున్నాము. భారతదేశం అంటే ఒకే మాట చెప్పానమ్మా, నీళ్ల మీద రాళ్ళని తేలించిన వాళ్ళు భారతీయులు అని తెలియదా? ఏ సైన్స్ అయినా మా వేద జ్ఞానం నుంచే పుట్టిందని తెలియదా? ఇవన్నీ మనం మాట్లాడామమ్మా. వీటన్నిటికీ రీజన్స్ ఎప్పుడో చెప్పేశాం మనం తర్వాత కూడా. అంటే మన భారతీయులు ఎంత పవర్ఫుల్ అన్నాం. ఒక్కళ్ళని కాదు, భారతీయులు ఈ రోజున 150 కోట్ల మంది అని చెప్పాం మనం. అంత ఇదిగా మనం చెప్పుకుంటూ వెళ్ళాం ప్రతిదీ. సో ఇక అలాంటప్పుడు కూడా ఏదన్నా వాళ్ళు అది ఇది అని చెప్పేదని లాగితే మనం చేయగలిగేది ఏం లేదు. అవకాశం ఉన్నంత వరకు మనం లాజిక్ చెప్పాము, మ్యాజిక్ చెప్పాము, రెండు చెప్పాము. లేకుండా చెప్పాలా. కొన్ని ఉంటాయి, కొన్ని వదిలేస్తాం, కొన్ని మామూలుగానే మ్యాజిక్ మీదకి వెళ్ళిపోతాం. సినిమా వాళ్ళు ఆడియన్ కూర్చున్నవాడు విజిల్ వేసాడా, హ్యాపీ ఫీల్ అయ్యాడా లేదా, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. మన వరల్డ్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ని కూడా మనం ఇంకా దానిలో కూడా అన్ని పట్టుకొని కూర్చుందాము అని అంటే ఎక్కడన్నా ఐ లవ్ యూ అనగానే పాట పాడతారా రోడ్ల మీద? పాడమనండి. ఒకళ్ళని గుద్దమనండి, ఒకళ్ళకి కదులుతాడేమో చూద్దాం. ఆ సినిమా అమ్మ కొడితే పడతారు, కల్పితం. సో దాన్ని కూడా మీరు లాజిక్లో తీయండి అంటే అది మరి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మెచ్యూరిటీ ఉన్నవాడు మాట్లాడేది కాదు. కథనంలో ఒక మంచి విషయం ఉండటం. ఇప్పుడు అరచేత్తో సూర్యుడిని ఎలా అయితే ఆపలేరో ఈ సినిమా సక్సెస్ కూడా ఎవరు ఆపలేరు. కంగ్రాచులేషన్స్. ఇది మెల్లగా వెళ్ళినా కూడా అద్భుతమైన విజయం సాధించింది. కానీ ఇలా 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 వైండప్ చేయడం నాకు ఇష్టం లేదు. మీ మీమ్స్ గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలని అనిపిస్తుంది నాకు. బాబోయా, బాలయ్య, బాబోయ్ కాదు, నేను మీకు ఒకటి వినిపిస్తా. ఇది మీరు వినాలి. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी कॉशन किया, ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी हमने बोल दिया, we both already caution किया. मैं caution किया speakers, वो caution किया no logic, only magic. మీ హిందీ ఇంటర్వ్యూ మాత్రం నాకు వచ్చింది మాట్లాడాను, భలే చెప్పారు. నేనేం బూత్ మాట్లాడలేదు. అసలు ఆ ధైర్యం ఏంటి? మీరు మాట్లాడాను అంతే, తెలుగు మాట్లాడి నేను ఇక్కడ నేర్చుకున్న హిందీ ఒకటి ఉందమ్మా, నేను అది మాట్లాడాను. సర్వం హిందీ తెలుసు. భయ్యా
దానికి మనమేం చేస్తాం? పానీపూరి వాడితే ఎలా మాట్లాడాలో తెలుసు. భయ్యా ఏంటి చీనా ప్యాజ్ జాదా ఏంటి थोड़ा प्याज दे दो भैया, లేదు షుగర్ నే అంటారు. थोड़ा प्याज डाल दो भैया. చీనీ జాదా చీనీ జాదా ప్యాజ్ దాలో మనకి ఆ లాంగ్వేజ్ మనకి తెలుసు అంతే. అది కరెక్ట్గా దిస్ ఈ సైడ్ కూడా ఎంజాయ్ చేసాం బాగా. అది కూడా ప్రమోషనే కదా, హ్యాపీగా వాడుకున్నాం. చాలా మంచి ప్రమోషన్ అది. ఎంత ఎంగేజింగ్ గా ఉందో తెలుసా కాంటెంట్. ఎవరికి డబ్బులు వెళ్ళింది దానికి, వాళ్ళుగా దానికి డీజే మ్యూజిక్ వేసి పాటే చేసేది. ఇప్పుడు ఎక్కడ న్యూ ఇయర్లో ఎక్కడైనా పాడతారేమో 31st నైట్ కాషన్ కియా అని హ్యాపీ న్యూ ఇయర్ అంటారేమో. సో జోక్స్ పార్ట్ అండి, చాలా చాలా మంచి సినిమాని చూసే వాళ్ళందరూ అసలు మళ్ళీ చూడాలి అంటే నేను ప్రివ్యూ వేస్తాను. జనరల్గా థియేటర్లో 5.5 4.5 పెడతారు, మా థియేటర్లో 6.5 పెట్టి చూస్తాం చక్కగా. దాని తర్వాత నెక్స్ట్ హాఫ్ డే ఎవరు రాలేదు స్టూడియోకి, ఎవరు రాలేదు స్టూడియో ఏరా అంటే రెస్ట్ వస్తాం సార్ అని నెక్స్ట్ రోజు అంతా అంటే చేసిన పని వీ హ్యాడ్ ఫన్, వీ హ్యాడ్ సో మచ్ ఫన్. సినిమా ఫైనల్గా ఎంత చేసినా 2.5 hours 45 minutes సినిమా. ఎంత జనాలకి ఇప్పుడు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు తీసుకున్నది చాలా ప్యూర్ అయిన ఒక ఎమోషన్, సనాతన ధర్మం పైన తీసుకున్న ప్యూర్ ఎమోషన్. దాన్ని కమర్షియల్గా ఎంత బ్యూటిఫుల్గా చెప్పాలో, ఆ కోపాన్ని ఎలా న్యాయంగా చూపించాలో, ఎంత బ్యూటిఫుల్గా చాలా విషయాలు తెచ్చి బోయపాటి గారు ఎంత డీటెయిలింగ్ కూడా మీకు చూస్తుంటే ఎక్కడ ఏది ఫేక్గా ఉండదు. గద కూడా ప్రతి షాట్ అలాగే రాస్తారు కూడా. అది అది చెప్పింది అయితే 100% కరెక్ట్గా తీసేస్తారు. అది వేరే లెవెల్లో తీస్తారు. దానికి 10 అంతలు ఎక్కువే ఉంటాయి తప్ప ఇంకంతే. ఇంక కీబోర్డ్లో లేవు, కీస్ అయిపోయాయి. చెప్పారు కదా కింద వేసుకుంటే ఇలా ట్రై చేస్తున్నాం. బట్ చాలా అంటే బికాస్ ఇంకో బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఆంజనేయుడికి శివుడికి మంత్రాలు చాలా టైం పట్టింది మాకు వెతకడానికి, ఇద్దరు కలిసి ఉండే మంత్రాలు. సో దాన్ని వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారు. మన నాగ గురునాథ శర్మ గారు కానీ, కళ్యాణ్ చక్రవర్తి కానీ, నాతో వర్క్ చేస్తున్న ఒక అమ్మాయి అద్వితీయ కానీ, శ్రీకృష్ణ కానీ, దే ఆల్ వర్క్డ్ సో హార్డ్ బికాస్ ఇట్స్ ఎవ్రీ వన్స్ నా సైడ్ ఆల్ మా అందరిది సక్సెస్ కాబట్టి ఇట్స్ వెరీ హ్యాపీ టుడే. ఆయన ఇంత గ్రడేషన్ నేను చెప్పాను కదా, ఇంత ఇలా ఉంటుంది సార్ సినిమా. వెళ్ళి ఇంకా ఎవరెస్ట్ పైన కూర్చొని తపస్సు చేసి సరే ఇంకా బయలుదేరుతాం అనే లెవెల్లో ఇలా తీస్తారు. అది దాంట్లో బాలయ్య గారు ఎనర్జీ అంటే వీళ్ళు చెప్పాను కదా, అంటే వీళ్ళకు హీరో హీరోయిన్కి ఉంటుంది కెమిస్ట్రీ. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్కి హీరోకి ఒక కెమిస్ట్రీ, దాన్ని ఫిజిక్స్ రూపంలో చెప్తారు వీళ్ళు బయట. ఎందుకు బాబు కెమిస్ట్రీలో? నేను అదే చెప్తున్నాను, వాళ్ళు ఆల్రెడీ దాని గురించి మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నాను. సో ఇది దిస్ ఇస్ హౌ కదా దే ఆర్. అంటే బాలయ్య గారు బోయపాటి గారు అంటే దే హ్యావ్ దట్ మార్క్డ్ ట్రేడ్ మార్క్, ఒక గ్యారంటీడ్ కాంబినేషన్ కదా. ఒక హైప్ అయితే ఉంటుంది అసలు. ఎప్పటి నుంచి అయితే అనౌన్స్ చేస్తారో, అనౌన్స్మెంట్ దగ్గర నుంచి మీ ఇద్దరు కాంబినేషన్లో, ఈ రోజు చెప్పాలంటే మీ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ప్రతిదీ ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప విషయం ఉండే ఉంటుంది అన్న ఒక మార్క్ క్రియేట్ చేశారు మీరు ఇండస్ట్రీలో. ట్రయాంగిల్ ఇస్ వెరీ నైస్, ఎవ్రీబడి ట్రస్ట్ ఇస్ ప్రాపర్. ఇప్పుడు హిందుత్వ అంటే ఏంటి? మతం కాదు, కులం కాదు, వీటికి సంబంధించినటువంటి విషయం కాదు, ఇది జీవన విధానం అని సనాతన ధర్మం గొప్పతనం గురించి ఈ సినిమా ద్వారా చాటి చెప్పారు. ఇవాళ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. రాబోయే సినిమా మరో మంచి ఇట్లాంటి ప్రయత్నమే చేయబోతున్నారా? ఒక రీల్ ఇది ఇచ్చారు మా సినిమా చూసి బయటికి వచ్చి, అయ్యా బోయపాటి గారు మీరు ఎప్పుడు అఖండ 3 తీస్తారో తెలియదు, అది చూసిన తర్వాతే నేను శివైక్యం అవ్వాలనుకుంటున్నాను అంది. ఆమెతో మాట్లాడిచ్చారు నన్ను. ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలు అది చూసి నాతో మాట్లాడిచ్చారు. మళ్ళీ అంత ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమాని అంత ప్రేమించారు మా, అంత ఇష్టపడ్డారు ఈ సినిమాని. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఒక మంచి లక్షణం ఉన్న ఇది చెప్పాం కాబట్టి, ఈ మన దేశానికి ఉన్న లక్షణాలు మనకున్న వీటన్నిటి మీద నుంచి మనం చెప్పుకుంటూ వెళ్ళాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూడాలనేదే ఉద్దేశం మా, ప్రతి ఒక్కళ్ళని చేరాలనేదే మా ఉద్దేశం. మీ ఆలోచన అందరికీ చేరింది అండ్ అందరూ సినిమా చూశారు, అందరూ సినిమా చూస్తున్నారు, ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా గొప్ప సినిమాని మాకు అందించినందుకు మరొకమారు మీకు ధన్యవాదాలు. ఒక గొప్ప సినిమాకి అద్భుతమైన సంగీతం ఇచ్చినందుకు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో సునీత గారు కదా? అవును, చాలా సునీత గారిది మాది చాలా పెద్ద జర్నీ సార్, చాలా పెద్ద ఫ్లైట్ జర్నీ సార్. అంటే ఈ లోకల్గా ట్రావెల్ చేయం సార్, వెళ్తే ఇంటర్నేషనలే షోస్కి, మణిగారి దగ్గర నుంచి, బాలు గారి దగ్గర నుంచి
సో మెనీ షోస్ దాదాపు నేను మీరు అని పిలుస్తుంటే నాకు కొత్తగా ఉంది బట్ ఆయన కూడా చాలా కొత్తగా ఉంది సార్. ఒక వేల షోలు సార్. సాయి ఆవిడ పాడుతుంటే వాళ్ళ వెనకాల నుంచి సాయిగా పరిచయం అయిన వ్యక్తి వాళ్ళ తమన్గా ఎదిగిన తీరు చాలా చాలా గొప్ప విషయం అది. అఖండ విజయం సాధించినటువంటి అఖండ దర్శకుడు బోయపాటి శ్రీను గారితోనూ తమన్ గారితోనూ మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.